ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, అనుకూల సమయమందు నీ మొర నా ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. మరి పౌలు భక్తుడు మరి ఆయన ఆనుకున్న శిష్యులు మరి చాలా విషయాల్లో దగ్గరుండి ఆయనను చూడడం జరిగింది. మరి వారికి కావాల్సిన శిష్యులకి కావాల్సిన సమయంలో ఏ అవసరతలు అయితే ఉన్నాయో వారి అవసరతలను దేవుడు తీర్చడం జరిగింది. అదే రీతిగా మరి చెప్పులైనను జోలైనను నీకు అవసరం లేదు, మరి నీకు కావాల్సిన సమయంలో నేను అక్కడ నువ్వు వెళ్తే నీకు అనుగ్రహిస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చిన తర్వాత నీకు అక్కడ ఏమైనా కొదవై ఉందా అని అడగడం జరిగింది. అంటే వాళ్ళ సమయం ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం జరిగిందో ఆ సమయంలో వారి జీవితంలో ఏది కొదవగా లేదు. మరి వారు వెళ్తున్న మార్గాల్లో, వాళ్ళు దాటుతున్న ప్రదేశంలో, వాళ్ళు సువార్త పరిచర్య విషయంలో ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ సమయం తగ్గట్టుగానే వాళ్ళు అక్కడ దీవించబడ్డారు. ఆ సమయం తగ్గట్టుగానే వారు ఆశీర్వదించబడడం జరిగింది. అంతేకాదు మరి ఏం చెప్తుందనంటే ఏషియాలు కూడా ఒక మాట మాట్లాడుతుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, బయలు వెల్లుడి బంధింపబడు వారితోనూ బయటికి రండి, చీకట్లో ఉన్న వారితోనూ చెప్పును, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తినని యాకోబుతో మాట్లాడడం జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఏషావు ద్వారా వచ్చిన సమస్యను బట్టి మరి లాబాన్ దగ్గరికి వెళ్ళడం జరిగిందో యాకోబు జీవితంలో, మరి అక్కడ పడిన కష్టము మరి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత ఆయన సమయం వచ్చి ఇదిగో మరి ఇజ్రాయెల్ ప్రజలకి తన 12 గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి మళ్ళీ తిరిగి ఆయన కాపాడబడడం జరిగింది. అదే రీతిగా ఆయన ఎక్కడున్నా ఆ సమయంలో దీవించబడతానే ఉన్నాడు. కష్టకాలంలో ఉండి కూడా దీవించబడిన యాకోబు, మరి నీ జీవితం కూడా కష్టకాలంలోనే ఉండి అద్భుత రీతిగా నువ్వు దీవించబడచ్చు. నువ్వు కష్టకాలంలోనే ఉండి ఆశీర్వాదకరంగా మారచ్చు. సమయము ఎక్కడ అయిపోలేదు. సమయము, సందర్భము, సమస్తమును బట్టి దేవుడు నేను దీవిస్తానే ఉంటాడు. అందుకనే దానియేల్లో కూడా అంటాడు కదా, కాలములు సమయములు నావి. ఆయన నీ కాలాన్ని మార్చే దేవుడు, నీ సమయాన్ని మార్చే దేవుడు. మళ్ళీ నీ సమయాన్ని నువ్వు మార్చుకునే సామర్థ్యం నీలో ఉంది, నీ ప్రార్థనకు ఉంది. అందుకని అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, మరి ఆయన కూడా నీ ఏదైతే చేస్తున్న మొర ఏదైతే ఉందో ఆ టైంకి తగ్గట్టుగా దాని ఆన్సర్ దొరకడానికి రెడీగా ఉంది. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే. మరి ఎప్పుడైతే యాకోబు మళ్ళీ భయపడడం జరిగింది, మళ్ళీ తిరిగి సొంత ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు, మరి తిరిగి వెళ్తున్నప్పుడు ఏషావు తన మీదకి ఎప్పుడైతే వస్తాడేమో అని భయపడుతూ ఉన్న సమయంలో మరి దేవుడు కాపాడిన విధానము, ఆయన సమయాన్ని బట్టి, ఆయన సందర్భాన్ని బట్టి కాపాడిన విధానము, ఆయన మొరపెట్టినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుని యొక్క కృప, కాపుదల, రక్షణ ఆ రోజు చూపించడం జరిగింది. ఏషావు ఏ సమస్య యాకోబు మీదకి తీసుకురాలేకపోవడం జరిగింది. ఏ ఆయుధం ఆయన మీద యాకోబు మీద వర్తిల్లలేకపోయింది. అందుకనే ప్రతి సమయమందు నువ్వు దేవుణ్ణి స్తుతించు, ప్రతి కాలమందు ఆయనను స్తుతించడం నేర్చుకో. అనుకూల సమయమందు నీ మొర ఖచ్చితంగా జరగడానికి సిద్ధంగా ఉంది. నువ్వు దేని నిమిత్తమై మొరపెడతా ఉన్నావో అది ఆయన తగ్గట్టుగా, ఆయన సమయాన్ని తగ్గట్టుగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీ ప్రార్థనలు ఎక్కడ వృధా అవ్వలేదు. మరి నువ్వు పెడుతున్న మొర ఎక్కడ వృధా అవ్వలేదు. నువ్వు చదువుతున్న వాక్యం ఎక్కడ వృధా అవ్వలేదు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రతి ఆన్సర్ని దేవుడు నీ మొర ద్వారా మళ్ళీ తిరిగి ఆ కాలంలో, ఆ సమయంలో, సకాలంలో నీకు ఇవ్వడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడి వాక్యం నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న వారిని బట్టి ఇదిగో ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి సకాలమందు, వారి కాలమందు, అవును తండ్రి, ఎన్నో రోజులుగా మొరపెడుతున్నారయ్యా. ఇదిగో యాకోబు 20 సంవత్సరాలు కష్టపడిన రీతిగా మరి ఒక సమస్య నిమిత్తము కొన్ని సంవత్సరాలుగా వారి పరిస్థితులు, వారి పిల్లల పరిస్థితులు, వారి జీవన విధానాలు కష్టతరంగా ఉన్నాయి. అయ్యా, వాటిని మార్చండి, వాటి పరిస్థితులను మార్చండి, వాటి స్థితిగతులను మీరు మార్చండి, వారి ఇంటి పరిస్థితులను మారుస్తూ ఇదిగో మరి ప్రభువా, మరి తండ్రి, ఎవరికి చెప్పుకోలేని సమస్యల గుండా నడుస్తున్న వారి జీవితంలో మీరే వారి జీవితాలను మార్చే దేవుడవు. మీరే వారి పరిస్థితులను అవును తండ్రి త్రిప్పికొట్టే దేవుడవు. ఇదిగో బందీలుగా ఉన్న వారి జీవితాలకి విడుదలగా మార్చే దేవుడవు. ఈరోజు బంధించబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ఇదిగో వారి మొర ఆలకించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.